జగ్గంపేట టౌన్లో చైతన్య రథంపై భారీ ప్రజాస్పందన నడుమ టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించిన వారు సూపర్ 6 పథకాలు ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనను ప్రజలందరూ చూశారని, వైకాపా నేతలు ఏమి చేశారో అందరికీ తెలిసిందేనన్నారు. ఒక్క అభివృద్ధి పనిని చేయలేదని, అసమర్థ పాలకులని దుయ్యబట్టారు. మీట నొక్కడమే గానీ లబ్ధిదారులకు న్యాయం జరిగింది లేదన్నారు. చివరకు ఎన్నికల్లో విజయం కోసం పండుటాకుల ప్రాణాలతో రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు. బ్యాంక్ అకౌంట్లో పింఛన్లు పడతాయన్న భరోసా కూడా నేతలు కల్పించకపోవడంతో అన్ని పథకాలలాగానే పింఛను డబ్బులు పడ్డాయా లేదా అన్న అనుమానం వృద్ధుల్లో ఎక్కువైందని చెప్పారు. ఇది ఈ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న విశ్వాసమని ఎద్దేవా చేశారు. ఎన్డీఏని ఎదుర్కొనే సత్తా లేక వాలంటీర్లను తొలగిస్తారని, పథకాలు రద్దు చేస్తారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఎన్డీఏ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంక్షేమ రాజ్యం రానుందని చెప్పారు. సూపర్ 6 పథకాలతో సంక్షేమ మేనిఫెస్టోతో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తుపైన, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నెహ్రూ పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, ఉద్యోగ ఉపాధి ఈ 4 అంశాలు ప్రామాణికంగా రాబోయే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జగ్గంపేట పొరవీధుల గుండా ముగిలి కాస్తాలతో నమస్కరించుకుంటూ అడుగునండి వందలాది మంది అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలందరికీ అవకాశం చేసిన మహానుభావులు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అడుగునండి మన జ్యోతుల నెహ్రూ గారికి అఖండ స్వాగతాన్ని పలుకుతున్నారు. కాకినాడ జిల్లా వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి బొండ రాజేష్ గారు, వారి శ్రీమతి ఘన స్వాగతాన్ని అందిస్తూ రాజేష్ చైతన్య దంపతులు, బొండ రాజేష్ దంపతులు అడుగునండి మన శరవణ మొబైల్స్ అధినేత బొండ రాజేష్ గారు ఘన స్వాగతాన్ని అందించాలండి.